హాయ్ అండి. అందరికీ నమస్కారం. మరుగుమందు ఏ విధంగా తయారు చేయాలి? ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలేంటి? ఈ మరుగుమందు అనేది ఎవరికి పెట్టాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ కనబడే చూర్ణము మరుగుమందు యొక్క చూర్ణం అండి. దీన్ని మేము మరల మాతంగి, అత్తిపత్తి, అడవి కొర్ర, పిల్లడుగు, గబిళ్ళం యొక్క వ్యర్థము, ఎదురు ఉత్తరిని మరికొన్ని రకాల మూలికలు వేర్లతో స్వయంగా మా తండాలో మేమే తయారు చేస్తాము. ఇది లవంగం అండి. ఈ లవంగం అనేది ఒక మనిషిని ఆకర్షించుకోవడానికి, అలాగే ఒక మనిషిని వశం చేసుకోవడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మరుగుమందుని స్వయంగా మా తండాలో మేమే తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఉండవు. ఈ మరుగుమందుని మేము 2 రకాలుగా తయారు చేస్తాము. ఒకటి లిక్విడు, దీన్ని మనం బట్టలకి, చెప్పులకి, తలకి, శరీర భాగాలకి పూయడం కోసము. రెండవది ఇది పౌడర్ అండి. దీన్ని మనం అన్నంలో కానీ, కర్రీస్లో కానీ, జ్యూస్లో కానీ, కూల్ డ్రింక్స్లో కానీ, స్వీట్లో కానీ కలిపి ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం ద్వారా 3 నుంచి 5 రోజుల్లోనే పూర్తిగా మన వశమైపోతారు. మనం చెప్పిన మాట వినే విధంగా మారిపోతారండి. ఈ మరుగుమందు ఎంతటి మొండి వ్యక్తులనైనా సరే మన వశం చేసుకోవడానికి, మన మాట వినే విధంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. గురువుగారు నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చామండి. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని పొంది ఎవరినైనా సరే మీ వశపరుచుకోవచ్చు. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్